నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ముందుగా మీకు శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఒక నూతన ఆరంభం. ప్రకృతిలో కొత్తగా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉగాది అంటే పంచాంగ శ్రవణం, ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి. ఇవన్నీ శాస్త్ర ప్రకారం ఉగాది అనేది ఎలా ఉండాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అయితే మనకున్న పరిధి ప్రకారం, మనకున్న ఈ ఫైనాన్షియల్ సెక్టర్, ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రకారం మరి ఈ ఉగాది నుంచి స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి, అదేవిధంగా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి రావాలి అంటారు? ఆల్మోస్ట్ అండి, అంటే కొత్తగా చిగురించాలి అని అనుకుందాము. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు మనం ఆల్మోస్ట్ జనవరి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 3 monthsలో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ టర్మాయిల్. రైట్ ఫ్రమ్ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ కానీ, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యాంకింగ్ ఇష్యూస్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మనకి కొంచెం సెటిల్ అయ్యి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా కొంచెం అన్న మార్కెట్స్లో ఆ పాజిటివిటీ కనిపించాలని డెఫినెట్గా అందరూ అనుకుంటున్నామండి. దాని గురించి మనము ఎవరైతే కొత్తగా ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఈ క్రాష్ ఏదైతే ఉందో, అంటే కొంచెం మార్కెట్ డౌన్ అయింది, చాలా వరకు వాల్యుయేషన్స్ బాగున్నాయి, నేను కొత్తగా ఈ మార్కెట్స్లోకి ఎంటర్ అవుతాను, ఏవో కొన్ని స్టాక్స్ నేను తీసుకుంటాను అని అనుకునే వాళ్ళకి లైక్ వీ క్యాన్ గివ్ సర్టన్ అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి. ఆ సెక్టార్స్ని మనం 2023లో కొంచెం ఇంకొంచెం అవి ఇంప్రూవ్ అవుతాయి, ఇంకొంచెం మనకి రిటర్న్స్ ఇస్తాయని ఆలోచిస్తూ మనం కొన్ని సెక్టార్స్ని మనం సెలెక్ట్ చేసి చెప్పుకోవచ్చు. ఇంక దాంతోపాటు కొన్ని స్ట్రాటజీస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. లెట్ స్టార్ట్ విత్ సమ్ స్ట్రాటజీస్ రైట్ నౌ. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మార్కెట్లో మనం ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, మన పోర్ట్ఫోలియోలో ఎలాంటి స్టాక్స్ ఉండాలి. అందరూ ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కొన్ని స్టాక్స్ ఉంటాయి, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ విచ్ ఈజ్ వెరీ అన్సర్టైన్ ఉన్న సిచ్యువేషన్, రోజు మార్కెట్ వాల్టిలిటీ అనేది మనం చాలా హైగా ఉంటుంది. ఇలాంటప్పుడు స్టాక్ మార్కెట్లో ఎలా ఉండాలి అనే దానికి మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ డెట్ ఫ్రీ ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. డెట్ చాలా వరకు ఆల్మోస్ట్ జీరో డెట్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. అవి మనకి లార్జ్ క్యాప్లో ఉన్నాయి, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొన్ని డెట్ ఫ్రీ స్టాక్స్ ఉన్నాయి. అలానే మనకి స్మాల్ క్యాప్లో కూడా కొన్ని డెట్ ఫ్రీ స్టాక్స్ ఉన్నాయి. మనం అలాంటివి ఎందుకు మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ వన్ స్ట్రాటజీ దాట్ వీ క్యాన్ అప్లై అండి. అంటే ఇప్పుడు మన లార్జ్ క్యాప్లో ఎగ్జాంపుల్స్ ఐ కెన్ గివ్ యూ. అంటే డెట్ ఫ్రీ ఉన్న స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే టీసీఎస్ కానీ, యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, క్రిసిల్, డివీస్ ల్యాబ్, హెచ్ఏఎల్, ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఈ డెట్ ఫ్రీ స్టాక్స్ ఉన్నాయండి. వీటిల్లో మీరు ఎటువంటి భయం లేకుండా మీరు కొంచెం ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. అలానే మన మిడ్ క్యాప్ కేటగిరీలో కూడా కొన్ని డెట్ ఫ్రీ స్టాక్స్ ఉన్నాయండి. లైక్ క్యాస్ట్రల్, సిడిఎస్ఎల్ అనేది ఒక మంచి స్టాక్ ఉంది. తర్వాత మనకి ఫినోలెక్స్ కేబుల్స్ కానీ, అండ్ వీ హ్యావ్ జిల్లెట్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయండి విచ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ అండ్ హ్యావింగ్ జీరో డెట్. అలానే మనకి స్మాల్ క్యాప్ కేటగిరీలో చూసుకుంటే డెల్టా, బోరోసిల్, హ్యాత్వే, ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయండి. దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ దట్ వీ కెన్ స్టార్ట్ యాజ్ ఏ న్యూ. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, కొత్త కాన్సెప్ట్తో వెళ్ళాలి అంటే మనం డెట్ ఫ్రీ స్టాక్స్తో వెళ్ళొచ్చు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో మనకి 2 రకాలుగా రిటర్న్స్ వస్తాయండి. ఎప్పుడు క్యాపిటల్ గెయినే చూడాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, మనం ఒక 100 రూపాయలు కొనుక్కొని 200కి అమ్మేస్తాము. దట్ ఈజ్ 100 రూపీస్ వాట్ ఎవర్ యూ మేడ్ ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ గెయిన్. బట్ దాంతోపాటు రెగ్యులర్ రిటర్న్స్ కూడా ఉంటాయండి. స్టాక్ మార్కెట్లో 2 రకాల రిటర్న్స్ ఉంటాయి, రెగ్యులర్ రిటర్న్ ప్లస్ క్యాపిటల్ గెయిన్. ఈ రెగ్యులర్ రిటర్న్ అంటే డివిడెండ్స్. ఇవి క్యాపిటల్ గెయిన్స్ రాకపోయినా అట్లీస్ట్ మీకు డివిడెండ్స్ ద్వారా మీకు రెగ్యులర్ రిటర్న్ వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియోలో కొంచెం మనకి కొంచెం వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం మన పోర్ట్ఫోలియో కొన్ని డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దెర్ ఆర్ సర్టెన్ స్టాక్స్ విచ్ ఆర్ గివింగ్ ఆల్మోస్ట్ 8%, అంటే 3 to 8% వరకు డివిడెండ్ ఇచ్చే మనకి స్టాక్స్ ఉన్నాయి. టాప్ డివిడెండ్ స్టాక్స్ మనకి 3 to 8% వరకు మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయండి. లైక్ కోల్ ఇండియా, వేదాంత కానీ, ఎన్ఎండిసి, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఐడిఎఫ్సి, గుడ్ ఇయర్, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి వేర్ యూ క్యాన్ మేక్ సమ్
గుడ్ డివిడెండ్ ఆల్సో. సో మన పోర్ట్ఫోలియోలో కూడా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇలా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ని కూడా మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, ఏ ఇయర్ అయినా మనకి రిటర్న్స్ క్యాపిటల్ గెయిన్స్ రాలేకపోయినప్పుడు మనకి డివిడెండ్స్ అయినా అట్లీస్ట్ క్యాన్ గివ్ యూ సర్టన్ క్యాష్ అనేది, సర్టన్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనకి డివిడెండ్స్ రూపంలో కూడా మనకి రావచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్ట్రాటజీ. సో ఫైనల్లీ మనకి 2023లో ఎలాంటి స్టాక్స్, ఎలాంటి సెక్టార్స్ మనము తీసుకోవాలి అనే మనకి ఫస్ట్ ఏంటంటే అండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుందండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనగానే మనకి బిఈఎల్, తర్వాత డిఫెన్స్ సెక్టార్ కూడా ఈసారి చాలా బాగా కనిపిస్తుంది. లైక్ హెచ్ఏఎల్ మనం తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రాలో మనం ఎల్ఎన్టీ కూడా మనకి బాగా అంటే 2023లో కొంచెం ప్రామిసింగ్గా కనిపించే. అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా ఇచ్చారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు, డిఫెన్స్కి బాగా ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ 2023 ఈ సెక్టార్స్ని మనము మర్చిపోకుండా కొంచెం ఇలాంటి ఇన్ఫ్రా, ఎల్ఎన్టీ, హెచ్ఏఎల్, బిఈఎల్ ఇలాంటి స్టాక్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా చాలా బాగానే ఉందండి. సో దానికి కూడా మనకి మంచి వెయిటేజ్ ఇవ్వచ్చు. సో దాంట్లో ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, లేకపోతే ఫెడరల్ బ్యాంక్ కానీ, ఇలా కొంచెం ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ స్పేస్లో కూడా మనము ఎంటర్ అవ్వచ్చు. అండ్ కెమికల్ సెక్టార్ కూడా బాగుందండి. సో కెమికల్ సెక్టార్ అనేటప్పటికి మనకి పిఐ ఇండస్ట్రీస్ కానీ, ఎస్ఆర్ఎఫ్ కానీ ఇలాంటి కొన్ని సెక్టార్స్ని మనం తీసుకోవచ్చు. ఇంకా మీకు హోటల్స్ అలాంటివి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ హోటల్స్ ఇలాంటివి కూడా మీరు వెంచర్ అవుట్ చేయొచ్చు. సో బేసికల్గా మనం ఇచ్చిన సెక్టార్స్ 2023కి అయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ కెమికల్స్, ఈ రంగాల్లో మనం ఈ సెక్టార్స్లో మేము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము. బట్ మీకు నచ్చిన కొన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ని కూడా ఈ సెక్టార్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటే 2023లో మనకి మంచి రిటర్న్స్, మంచి ఇన్వెస్ట్మెంట్గా అది మనకి ముందుకి ఫ్యూచర్లో బాగుంటుందని అనుకుంటున్నాను. సో అయితే లాస్ట్ 3-4 monthsగా రెగ్యులర్గా మార్కెట్లో బ్లడ్ బాత్లు అవుతున్నాయి కదా. సో అదేవిధంగా మార్కెట్లో కూడా చాలామంది కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. మరి ఇప్పుడున్న ఈ మార్కెట్ వాలటాలిటీని కొత్త వాళ్ళు ఎదుర్కోవాలి అంటే ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళొచ్చు అంటారు? సో ఈ మార్కెట్ అంత ఈజీ కాదండి. లాస్ట్ టైం ఎవరైతే ఇప్పుడు మనకి ఈ కోవిడ్ టైంలో బాగా ఈ లాక్డౌన్స్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఇది అసలు అలవాట్లేదు. ఇలాంటి క్రాష్లు, వాలటిలిటీ అస్సలు అండి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది అస్సలు అలవాట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చూసున్నారు ఈ అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే ఇవి అసలు నిజంగానే ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ హ్యాండిల్ చేయడం వల్ల కాదండి. ఎందుకంటే మనం చూసాం ట్రెండ్, చాలా వరకు డీమ్యాట్ అకౌంట్స్ క్లోజ్ కూడా అయ్యాయి. చాలా అంటే అప్పుడు ఎవరెవరైతే కొత్తగా ఎంటర్ అయ్యారో అందులో చాలా వరకు ఇన్యాక్టివ్ అయిపోయారు, ఐడిల్గా వెళ్ళిపోయి ఎవరు దాన్ని ఇంకా వాడట్లేదు, అంత భయపడిపోయారు అనమాట. సో కొత్త వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే బెటర్ గో విత్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళండి. ఎందుకంటే ఇంత వాలటిలిటీ అనేది దిస్ ఈజ్ నాట్ వే లైక్ టు హ్యాండిల్. అంటే ఈ టైంలో నేర్చుకునే సిచ్యువేషన్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద సిచ్యువేషన్ వేర్ వీ క్యాన్ టేక్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ లర్నింగ్ కానీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ అండి. ఇట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి, అంటే ఈ మార్కెట్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్కి అన్నట్టుగా ఈ మార్కెట్ బిహేవియర్ అనేది ఉందండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మా సలహా ఏంటంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఎస్ఐపి రూట్ ద్వారా ఈక్విటీలోకి ఎంటర్ అవ్వండి, బట్ నాట్ డైరెక్ట్లీ టు ద స్టాక్ మార్కెట్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈ ఉగాది నూతన సంవత్సరం నుంచి సో మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలనే అన్ని అంశాల గురించి చాలా కూలంకషంగా మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.